ఎవరి భాష వాళ్లకు వినసొంపు. పాఠ్యాంశం 4వ భాగం. పిల్లలు, ఇప్పటి వరకు మనం సామల సదాశివ యాదిలో భాగంగా ఆయన చెప్పిన ప్రాంతీయ పలుకుబడులు, తనకు గురుస్థానీయులైన వారి గురించి, ఏ ఏ జిల్లాల తెలుగు సొంపైందో ఆయా జిల్లాల గురించి, ఆయా జిల్లాల సాహిత్య ప్రముఖుల గురించి, ప్రత్యేకించి వరంగల్ టక్సాలి తెలుగు గురించి, ఏ ప్రాంతం వారి భాష ఆ ప్రాంతం వాళ్ళకు వినసొంపుగా ఉంటుందనే విషయాన్ని, ఆడవారి నోటనే అసలైన తెలుగు వినవచ్చుననే విషయాన్ని, భాషేతరులు మాట్లాడినప్పుడు ఆ భాష వినసొంపుగా ఉండదన్న విషయాన్ని గురించి సామల సదాశివ చెప్పిన ముచ్చట్లలో విన్నాం కదా. ఈరోజు ఆయా ప్రాంతాల మాండలిక భాష గురించి, పలుకుబడులు, జాతీయాలు ఎలా అలవడతాయి, భాషా భేదాలను ఎలా సవరించుకోవచ్చు తదితర విషయాలను గురించి తెలుసుకుందామా. ఈ పాఠం ద్వారా గ్రహించబోయే అంశాలు చూడండి. మాండలిక భాషా భేదాలు, ప్రాంతీయ భాషా భేదాలు గ్రహించడం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పదజాలం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం. వ్యావహారిక భాష, గ్రాంథిక భాష గురించి గ్రహించడం. ప్రజల పలుకుబడి, జాతీయాలు మీర్ తఖ్మీర్కు ఎలా అలవడ్డాయో గ్రహించడం. ఉర్దూ కవి అయినటువంటి మీర్ తఖ్మీర్కి ప్రజల పలుకుబడులు, జాతీయాలు ఎట్లా అలవడ్డాయో మనం ఈ పాఠం ద్వారా గ్రహించడం జరుగుతుంది. అలాగే ప్రజల పలుకుబడిలోంచి వచ్చిన భాష సహజ సుందరమైంది అని గ్రహించడం కూడా ఈ పాఠ్యాంశం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు పాఠ్యాంశాన్ని పరిశీలిద్దాం. సామల సదాశివ తాను యాదిలో భాష పలుకుబడులు, ఈ భాషకు సంబంధించినంత మేరకు వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మాండలిక భాషా భేదాలు, ప్రాంతీయ భాషా భేదాల గురించి స్పష్టమైనటువంటి, అచ్చమైనటువంటి తెలుగు భాష గురించి మనకు చెబుతూ వెళ్తున్నాడు. అందులో భాగంగానే ఆయన తన జ్ఞాపకాలలో దాగి ఉన్నటువంటి మరొక విషయాన్ని ఇక్కడ మనతో వివరించడం జరుగుతుంది. చూడండి పాఠ్యాంశాన్ని. పాఠ్యాంశం చదివేటప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ మీకు అర్థం కానటువంటి పదాలను అండర్లైన్ చేసుకుంటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంతకాలం తెలంగాణ సీమోల్లంఘనం చేసి తిరుపతి వెంకన్నను కూడా చూడకపోతిని. గత మార్చిలో మాత్రం కారా మాస్టారు గారి ఆజ్ఞను తిరస్కరించలేక 3 రోజుల కోసం విశాఖకు, శ్రీకాకుళానికి వెళ్ళి వచ్చినాను. అక్కడి ప్రాంతీయ తెలుగు అందం వేరే. గద్య పద్య సాహిత్యం ప్రచారంలో ఉన్నంతకాలం ఎక్కడి తెలుగైనా ఒక్కటే. వ్యావహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతీయ భాషలు, మాండలిక భాషలు. నేను ఒకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసినవాన్నే. అవి ఇప్పుడు నాకే రుచించవు. గ్రాంథిక భాష రాసే కాలంలోనూ పిల్లలకు తెలుగు చెప్పే పంతులను కనుక వ్యావహారిక వాదులతోనే గొంతు కలిపేవాన్ని. ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాషనే బళ్ళో చదువుతుంటే తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బళ్ళో చదివే భాష వేరు. ఘోరమనిపించేది. ఈ వ్యావహారికం వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ, ఉర్దూ పిల్లల్లాగా ఇళ్లలో మాట్లాడే భాషనే బళ్ళలో చదువుతున్నారు. అయితే మాండలిక భేదాలటుంచి ప్రాంతీయ భేదాలను సరిచేసుకోలేకపోతున్నాం. సరిచేసుకోవాలంటే తొలగించటమూ కాదు, దిద్దుకోవటమూ కాదు. అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు తెలుగు అనుకుంటున్న భాషలో కలుపుకోవడం. ప్రాంతీయ భాష ప్రజల వ్యవహారంలో ఉన్నది. ఇందులో పండితుల, రాజకీయ నాయకుల ప్రమేయం లేదు.
ఈ నడుమ ఏదో టీవీ ఛానల్లో తెలుగులోనే రాయండి, తెలుగే మాట్లాడండి అని చెప్పడం జరుగుతున్నది. అది విన్నప్పుడల్లా నేను 2 ప్రశ్నలు వేసుకుంటాను. ఏ తెలుగు? ఎక్కడి తెలుగు అని. పిల్లలు, ఇప్పుడు ఈ పేరాలో ఉన్నటువంటి విషయాన్ని సవివరంగా మనం తెలుసుకుందాం. సామల సదాశివ ఏమంటున్నాడు? ఇంతకాలం తెలంగాణ సీమోల్లంఘనం చేసి తిరుపతి వెంకన్నను కూడా చూడకపోతిని. ఈ చాలా కాలం పాటు ఎక్కడికి దూర ప్రాంతాలకు వెళ్లకుండా తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనటువంటి సామల సదాశివ ఈ మాట చెబుతున్నాడు. చాలా కాలం పాటు తెలంగాణ సీమోల్లంఘనం చేసి, తెలంగాణ సీమను దాటి, సీమ ప్లస్ ఉల్లంఘనం అంటే సీమోల్లంఘనం అంటే సీమ అంటే ఏంది? ప్రాంతము, ప్రదేశము. అది దాటి సీమోల్లంఘనం చేసి ఆ ప్రాంతం దాటి అంటే తెలంగాణ సరిహద్దు దాటి కనీసం నేను తిరుపతికి వెళ్ళి వెంకన్నను కూడా చూడకపోతున్నా, అంటే వెంకటేశ్వర స్వామిని కూడా చూడలేకపోయాను. కానీ గత మార్చిలో మాత్రం కారా మాస్టారు గారి ఆజ్ఞను తిరస్కరించలేక 3 రోజుల కోసం విశాఖకు, శ్రీకాకుళానికి వెళ్ళి వచ్చినాను. కారా మాస్టర్ అంటే ఎవరు అనుకుంటున్నారు? కాళీపట్నం రామారావు అని చెప్పని పిలుస్తారు. తెలుగు సాహిత్యంలో కారా, రారా, బూరా, చేరా అని ఇలా పొట్టి పేర్లతో ప్రసిద్ధులైనటువంటి సాహితీవేత్తలు ఉన్నారు. కారా అంటే కాళీపట్నం రామారావు, చేరా అంటే చేకూరి రామారావు, అట్లే రారా అంటే రాచమల్లు రామచంద్రారెడ్డి. ఇలా చాలామంది సాహితీ పుంగవులు పొట్టి పేర్లతో ప్రసిద్ధి చెందారు. అలా ప్రసిద్ధి చెందినటువంటి కథకుడు, గొప్ప కథారచయిత, ఆంధ్రదేశంలో కథలు అనగానే గుర్తొచ్చేటువంటి ఒక మూర్తి స్వరూపము కాళీపట్నం రామారావు గారు. ఆయన విశాఖపట్నంలో కథానిలయం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా లేదా తెలుగు ప్రాంతం వాళ్ళకి ఎవరికైనా ఏదైనా తెలుగు కథ కావాలంటే కాళీపట్నం రామారావు గారి కథానిలయానికి వెళితే అక్కడ మనకు కావలసినటువంటి కథల్లా దొరుకుతుంది. అది కాళీపట్నం రామారావు గారి యొక్క ప్రత్యేకత. ఆయన ఆహ్వానం మీద ఆయన సామల సదాశివ విశాఖపట్నం వెళ్ళడం అనేటువంటి జరిగింది. అక్కడ విశాఖపట్నం, శ్రీకాకుళం ఆ ప్రాంతాన్ని సందర్శించి వచ్చినప్పుడు ఆయన కలిగినటువంటి అనుభవం ఏమిటి అంటే, అక్కడి ప్రాంతీయ తెలుగు అందం వేరే. అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు మాట్లాడేటువంటి తెలుగు కూడా అందమైంది అన్నాడు. అంటే ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతం భాష వినసొంపుగా ఉంటుందని చెప్తున్నాడు కదా. అందుకే ఆ ప్రాంతంలో మాట్లాడేటువంటి తెలుగు కూడా అందమైంది అని అంటాడు. సాధారణంగా విశాఖ, శ్రీకాకుళంలో ఉండేటువంటి యాస వేరుగా ఉంటుంది. ఆ యాస అక్కడి వాళ్ళకి అది అందంగా ఉంటుంది. గద్య పద్య సాహిత్యం ప్రచారంలో ఉన్నంతకాలం ఎక్కడి తెలుగైనా ఒక్కటే అంటాడు సామల సదాశివ. గద్య పద్య సాహిత్యం అంటే వచన సాహిత్యం, అంటే కథ కావచ్చు, నవల కావచ్చు, నాటకం కావచ్చు, అలా గద్య సాహిత్యం దాన్ని అంటాం. అట్లాగే పద్య సాహిత్యం అంటే పద్యాలు కావచ్చు, కవితలు కావచ్చు, ఇలాంటివన్నీ మనం పద్య సాహిత్యం కింద తీసుకున్నట్లయితే ఈ గద్య పద్య సాహిత్యాలు ప్రచారంలో ఉన్నంతకాలం ఎక్కడి తెలుగైనా ఒక్కటే, అంటే ఏ ప్రాంతపు తెలుగైనా కూడా ఒకటే అని చెప్పవచ్చు. వ్యావహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతీయ భాషలు మాండలిక భాషలు అని అన్నాడు. అంటే మనకు వ్యావహారిక భాష అనేటువంటి ఒక వాదము రాకముందు పూర్వము పుస్తకాలు లేదా గ్రంథాలు రాసినటువంటి రచయితలందరూ కూడా గ్రాంథిక భాషలోనే రాసేటువంటి వారు. ఆ గ్రాంథిక భాషలో రాసినటువంటి రచనలందరికీ అర్థమయ్యేవి కావు. ఆ గ్రాంథిక భాషలో ఎక్కువగా మనకు బిందుపూర్వక పదాలు, తర్వాత ద్విత్వముతో కూడినటువంటి పదాలు, త్రికములతో కూడినటువంటి పదాలు, దీర్ఘ సంస్కృత సమాసాలు, తదితరమైనటువంటి పదాలతో కూడినటువంటిది గ్రాంథిక భాష. కనుక అది అందరికీ అర్థమయ్యేది కాదు. అప్పుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు అనేటువంటి ఒక భాషా శాస్త్రవేత్త ఆయన ఈ వ్యావహారికవాదాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే ప్రజలు ఏదైతే మాట్లాడుకుంటారో, ప్రజల జన వ్యవహారంలో ఉన్నటువంటి భాష అది వ్యావహారిక భాష అని పిలుస్తాం. ఆ వ్యావహారిక భాషలోనే రాయాలి, వ్యావహారిక భాషలోనే చదవాలి అనేటువంటి ఒక ఉద్యమం వచ్చిన తర్వాత, అది వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత ఇక ప్రాంతీయ భాషలు, మాండలిక భాషలు అనేటువంటి భేదాలు కూడా
ఏర్పడ్డాయి. అట్లా వచ్చినటువంటివే ఈ ప్రాంతీయ భాషలు, మాండలిక భాషలు అనేటువంటివి అని ఇతని అభిప్రాయం. ఇకపోతే నేను ఒకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసిన వాన్నే. మన సామల సదాశివ కూడా ప్రారంభంలో పుస్తకాలు, గ్రంథాలు, వ్యాసాలు రాసినప్పుడు గ్రాంథిక భాషలోనే రాసేటువంటి వాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా గ్రాంథిక భాష అంటే ఎట్లా ఉంటుందనేది, అట్లాంటి భాషలోనే రాసేవాడు. అవి ఇప్పుడు నాకే రుచించవు అంటాడు. నిజానికి అవి గ్రాంథిక భాషలో రాసినటువంటి గ్రంథాలన్నీ పండిత జనరంజకమైనటువంటివి. అంటే అవి నిఘంటు సహాయంతో చదవగలిగినటువంటివి ఆ గ్రంథాలన్నీ అట్లా ఉంటాయి. అంటే గ్రాంథిక భాషలో రాసినటువంటి రచనలన్నీ కూడా. ఉదాహరణకి ఆ పర్వతంబు అని చెప్పినప్పుడు ఆ పర్వతము అంటే సులభంగా అర్థమవుతుంది, కానీ అపర్వతము అంటే అంత తొందరగా రిసీవ్ చేసుకోలేడు. మేష సంక్రమణం వాడిదిగా నేడు మాసంబులయ్యే అని అంటే మేష సంక్రమణము మొదలుకొని 7 నెలలు అయింది అని అంటే స్పష్టంగా అర్థమవుతుంది, కానీ ఇప్పుడు మనం మొదట చెప్పినట్టుగా వాక్య 7 మాసంబులయ్యే అంటే అంత సులభంగా అర్థం చేసుకోవడానికి కుదరదు. అలాంటి భాషనే గ్రాంథిక భాష అంటాం. అలా రాసి ఉన్నాడు ఆయన, కానీ అది ఆయనకి రుచించలేదు, అంటే ఆయనకి ఇష్టం లేదు అని చెప్పినటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. రుచించవు అంటే ఇష్టం ఉండవు. గ్రాంథిక భాష రాసే కాలంలోనూ పిల్లలకు తెలుగు చెప్పే పంతులను కనుక వ్యావహారికవాదులతోనే గొంతు కలిపేవాన్ని. అప్పట్లో ఆయన గ్రాంథిక భాషలో రాసినప్పటికీ కూడా పిల్లలకు తెలుగు పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయుడుగా, పంతులుగా, తెలంగాణలో మనం పంతులు అంటాం, ఉపాధ్యాయుని పంతులు అని చెప్పి పిలుస్తుంటారు సాధారణంగా. పంతులు అంటే అర్థం ఏమిటి అంటే పండితుడు అని, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు పంతులు అని చెప్పినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం తెలంగాణలో. అలా తెలుగు పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయుడిగా వ్యావహారిక భాషావాదులతోనే ఆయన కలిసేటువంటి వాడు, వ్యావహారికంలోనే చెప్పేటువంటి వాడు. అలా ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాషనే బళ్ళో చదువుతుంటే తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, బళ్ళో చదివే భాష వేరు అన్నాడు. అప్పట్లో మరాఠీ చదువుకునేటువంటి పిల్లలు కానీ, ఉర్దూ చదువుకునేటువంటి పిల్లలు కానీ వాళ్ళు ఏ మాటలు మాట్లాడుకుంటున్నారో ఇంటి దగ్గర, బయట సమాజంలో ఏం మాట్లాడుతున్నారో పుస్తకంలో కూడా వాళ్ళు అలాంటి భాషనే చదువుకోవడం అనేటువంటి జరుగుతుంది. బళ్ళోకి వెళ్ళినా కూడా అలాంటి భాషనే చదువుకోవడం జరుగుతుంది. ఇప్పుడు బయట మాట్లాడినప్పుడు ఉదాహరణకి హిందీ తీసుకున్నాం అనుకోండి, ఏ క్యా హై అని మనం ఇంట్లో మాట్లాడుకుంటాం. ఏదైనా వస్తువు చూపించినప్పుడు ఏ క్యా హై అని అంటాం. అదే భాష చదువుకునేటువంటి క్రమంలో బళ్ళోకి వెళ్ళిన తర్వాత పుస్తకంలో కూడా ఏ క్యా హై అనే ఉంటుంది వాక్యం. కానీ తెలుగులోకి వచ్చేసరికి అలా ఉండదు. ఉదాహరణకి మనం బయట మాట్లాడుతున్నప్పుడు యాడిపోతున్నావు అని అంటాం. అది తెలుగు భాష పుస్తకంలోకి వెళ్ళినప్పుడు ఆ వాక్యం యాడిపోతున్నావు అని ఉండదు, ఎక్కడికి వెళుతున్నావు అని ఉంటుంది. అంటే పుస్తకంలో ఉండేటువంటి భాష వేరు, మనం బయట మాట్లాడేటువంటి భాష వేరు. ఇలా తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళకు మాత్రమే ఈ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండేది. అలా కొంతకాలం తర్వాత ఈ వ్యావహారిక భాష వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ, ఉర్దూ పిల్లల్లాగా ఇళ్లలో మాట్లాడే భాషనే బళ్ళల్లో చదువుతున్నారు. ఈ వ్యావహారిక భాషా ఉద్యమం పుణ్యమా అని వాచకాలన్నీ కూడా, తెలుగు పుస్తకాలన్నీ కూడా వ్యావహారిక భాషలో రాయడం, అలా ఆ తర్వాత కొంత మేరకి ఇప్పుడు ఈ తెలుగు చదువుకునేటువంటి పిల్లలు బయట మాట్లాడేటువంటి మాటలని, జన వ్యవహారంలో ఉన్నటువంటి భాషనే పుస్తకంలో కూడా చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది అని అంటాడు. మాండలిక భేదాల నుంచి ప్రాంతీయ భేదాలను సరిచేసుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడ మాండలిక భేదాలు అనేటువంటివి, ప్రాంతీయ భేదాలు అనేటువంటివి చాలా ఏర్పడ్డాయి. వ్యావహారిక భాష వచ్చిన తర్వాత మాండలిక భేదాలని ఏర్పడ్డాయి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మన భాషా మండలాలని 4 మండలాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. అందులో మనకి ఉత్తర మండలము తెలంగాణలో ఉంటుంది, తూర్పు మండలము అన్నప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అవి ఉంటాయి. తర్వాత దక్షిణ మండలాలు అన్నప్పుడు రాయలసీమ జిల్లాలు, తర్వాత మధ్య మండలం అన్నప్పుడు ఏమో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలు అందులో ఉండేటువంటి. ఆయా ప్రాంతాల్లో మాట్లాడేటువంటి భాష తీరు వేరుగా ఉంటుంది, అక్కడి పదాల యొక్క తీరు కూడా వేరుగా ఉంటుంది. ఆ మాండలిక పదాలు ఒకసారి మీరు జాగ్రత్తగా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. తెలంగాణలో, రాయలసీమలో, ఆంధ్ర ప్రాంతంలో కొన్ని పదాలలో మాండలిక భేదాలు ఉంటాయి. ఉదాహరణకి మనం తెలంగాణలోకి వెళ్తే నాగలి అని అంటాం, వ్యవసాయ పరికరం నాగలి అంటే వాళ్ళు నాగేలు అని చెప్పని రాయలసీమలో పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఇంకా కొన్ని ఉదాహరణలు మీకు అర్థం కావడానికి జాగ్రత్తగా వినండి.
తెలంగాణలో చెప్పులు అంటాం మనం, కాళ్ళకు వేసుకునేటువంటి వాటిని చెప్పులు అంటే రాయలసీమలో జోడు అంటారు. అలాగే ఆంధ్రాకి వెళ్ళినైతే మెట్టు అని చెప్పని అంటారు. అట్లే మన దగ్గర పిల్లగాండ్లు లేకపోతే పోరగాండ్లు అన్నప్పుడు రాయలసీమకి వస్తే పిల్లకాయలు అని చెప్పి పిలవడం, అదే ఆంధ్రాకి వెళ్తే అబ్బాయిలు అనో లేకపోతే గుంటలు అనో పిలవడం అనేటువంటి జరుగుతుంది. అట్లాగే వాక్యాలకు కొంచెం పరిశీలిస్తే మీకు మాండలిక భేదాల్లో మనం ఆయా మండలాల్లో పలికేటువంటి తీరు కూడా, ఆయా ప్రాంతాల్లో పలికేటువంటి తీరు కూడా వేరుగా ఉంటుంది. ఉదాహరణకి మనం తెలంగాణలో ఆడిపోతున్నావు అని మనం మాట్లాడితే రాయలసీమలోకి వెళ్ళేసరికి ఎక్కడికి పోతుండావు అని చెప్పని అంటారు. అదే ఆంధ్రాలోకి వెళ్ళేసరికి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటారు. పిలుపులో కూడా తేడా ఉంటుంది, ప్రాంతీయంగా ఆ యాసలో తేడా ఉంటుంది. అది ఎట్లా అంటే ఉదాహరణకి మనం తెలంగాణలో ఒక వ్యక్తిని మనం పిలిచినప్పుడు ఎలా పిలుస్తాం? ఒరే నారాయణ అని పిలుస్తాం. అదే రాయలసీమలకు వెళ్ళేసరికి యో నారాయణ అని అంటాడు. అలాగే మనకి కొంచెం ఆంధ్రాకి వెళ్ళినట్లయితే, మళ్ళీ మధ్య మండలానికి వెళ్ళినట్లయితే అక్కడ నారాయణ అని ఇలా దీర్ఘం తీసి పలకడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఈ యాసలో తర్వాత భాషలో మాండలిక భేదాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఆ మాండలిక భేదాలు అన్నప్పుడు మాండలిక భేదము అనేటువంటిది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో ప్రజల భాషా వ్యవహారంలో ఉండేటువంటి పదాలు మాండలిక భాషా పదాలు అవుతాయి. అవి ఆ ప్రాంతం వరకు పరిమితమై ఉంటాయి. ఆ ప్రాంతములో మాత్రమే అది వ్యవహారంలో ఉంటుంది, జన వ్యవహారంలో ఉంటుంది ఆ పదాలు. అట్లాంటి వాటిని మనం మాండలిక పదాలుగా మనం గుర్తించవచ్చు. అలాగే మనము ఈ ప్రాంతీయ భేదము అన్నప్పుడు మాండలిక భేదం అన్నప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో మాట్లాడేటువంటి పదాలని మనం మాండలిక భేదాలు అన్నప్పుడు ఒక భౌగోళికమైనటువంటి ప్రాంతంలో పరిమితమైనటువంటి భాషా భేదాలని ప్రాంతీయ భాషా భేదాలని చెప్పవచ్చు. అంటే ఆ ప్రాంతం దాటితే ఆ పదాలు మిగిలిన వాళ్ళకు పరిచయం ఉండవు, కనుక ఆ ప్రాంతంలో మాత్రమే ఆ పదాలను వాడటం అనేటువంటి జరుగుతుంది. అది సార్వత్రికం కాదు. అలా తెలుగులో మాండలిక భేదాలు, ప్రాంతీయ భేదాలు అనేటువంటివి చోటు చేసుకోవడం వ్యావహారిక భాష వచ్చిన తర్వాతనే జరిగినవి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, వీటిని సరిచేసుకోవాలంటే తొలగించటము కాదు, దిద్దుకోవడము కాదు. ఈ ప్రాంతీయ భేదాలను, మాండలిక భేదాలను సరిచేసుకోవాలంటే పూర్తిగా వాటిని తొలగిస్తే ఆ సమస్య పోదు, లేదు వాటిని దిద్దుకోవడం కూడా సాధ్యం కాదు, ఎందుకంటే జన వ్యవహారంలో ఉన్నటువంటి పదాలు కనుక. కాబట్టి ఏం చేయాలి? ఈ అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు తెలుగు అనుకుంటున్న భాషలో కలుపుకోవడం చేయాల్సినటువంటి పని. అంటే మనము ప్రాంతీయ భేదాలను సరిచేసుకోవాలంటే, భాషాపరమైనటువంటి ఈ ప్రాంతీయ భేదాలను సరిచేసుకోవాలంటే ఏం చేయాలి అంటున్నాడు సామల సదాశివ. అంటే అన్ని ప్రాంతాల పలుకుబడులను, అంటే తెలుగు మాట్లాడేటువంటి ప్రాంతాలు, వివిధ ప్రాంతాలలో ఉండేటువంటి ఆయా పలుకుబడులను, ఆయా నుడికారాలను సార్వత్రికమైనటువంటి దాన్నిగా మనం భావించి వాటిని తెలుగులో, ఇప్పుడు మనం తెలుగు అనుకుంటున్నటువంటి దాంట్లో తెలుగులో వాటిని కలుపుకొని పోవడమే, ఆ పదాలని సార్వత్రికంగా కలుపుకొని పోవడమే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. అట్లాంటప్పుడు ఏ ప్రాంతం రచయితలు రాసినా అన్ని ప్రాంతాల వాళ్ళకి అది అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ప్రాంతీయ భాష ప్రజల వ్యవహారంలో ఉన్నది. ఈ ప్రాంతీయ భాష అనేటువంటిది ప్రజల వ్యవహారంలో ఉంటుంది. అంటే ప్రజలు మాట్లాడుకునేటువంటి భాషే ప్రాంతీయ భాష. కాబట్టి ఇందులో పండితుల, రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. ప్రాంతీయ భాషలో ఏవో రాజకీయ నాయకుల యొక్క ప్రాబల్యం కానీ, లేకపోతే రాజ్యం యొక్క ప్రభావం కానీ, ప్రభుత్వం యొక్క ప్రభావం కానీ ఏమీ ఉండదు. అది ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. కనుక ఆ ప్రాంతీయ భాషలో ఉండేటువంటి పలుకుబడులని, వాటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ అవి మిగిలిన మొత్తం ప్రాంతానికి, అంటే తెలుగు భాషలో వాటిని కలుపుకొని పోయేటందుకు ప్రయత్నం చేయాలి అనేటువంటిది. అలాంటప్పుడు మాత్రమే ఈ ప్రాంతీయ భేదాలను మనం సరిచేసుకోగలుగుతాం అనేటువంటిది ఇతని అభిప్రాయం. అలాగే ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాడు సామల సదాశివ. ఈ మధ్యకాలంలో ఏదో టీవీ ఛానల్లో తెలుగులోనే రాయండి, తెలుగే మాట్లాడండి అని చెప్పడం జరుగుతుంది. ఇది విన్నప్పుడల్లా నేను 2 ప్రశ్నలు వేసుకుంటాను. ఏ తెలుగు, ఎక్కడి తెలుగు అని అన్నాడు.
అంటే సాధారణంగా టీవీలో మనం యాడ్స్లలో చూస్తూ ఉంటాం, ప్రకటనలలో చూస్తూ ఉంటాం చూడండి, తెలుగులోనే రాయండి, తెలుగే మాట్లాడండి అంటే తెలుగు భాష యొక్క పరిరక్షణ కోసం లేదా తెలుగు భాషని మనం మర్చిపోకుండా ఉండాలి అని చెప్పేటువంటి క్రమంలో ఈ మాటలు చెప్తూ ఉంటారు. తెలుగులోనే రాయండి, తెలుగే మాట్లాడండి అని చెప్పి. కానీ అది విన్నప్పుడల్లా ఆయనకి ఏమనిపించేదట అంటే ఏ తెలుగు ఎక్కడి తెలుగు అని. ఎందుకన్నాడు ఇట్లా? ఇక్కడ ప్రశ్న కూడా మీకు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. తెలుగులోనే రాయండి, తెలుగే మాట్లాడండి అని సామల సదాశివ విన్నప్పుడల్లా ఏ తెలుగు ఎక్కడి తెలుగు అని ఎందుకన్నాడు? అలా అనడంలోని ఆంతర్యం ఏమిటి? అలా అనడంలోని ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, తెలుగులో ఆధునిక వ్యావహారిక భాష వచ్చిన తర్వాత మాండలిక భేదాలు, ప్రాంతీయ భేదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాంతీయ భేదాలు, మాండలిక భేదాలు తొలగించుకోవాలంటే ఈ అన్ని ప్రాంతాల్లో ఈ తెలుగు పలుకుబళ్ళని ఇప్పుడు తెలుగు అనుకుంటున్నటువంటి భాషలో కలిపేసుకోవడమే దీనికి పరిష్కారం. అంటే తెలుగులో రాయండి అంటే ఏ ప్రాంతంలోని తెలుగులో రాయాలి, ఏ ప్రాంతంలోని తెలుగులో మాట్లాడాలి అంటే భిన్నమైనటువంటి మాండలికాలు, భిన్నమైనటువంటి ప్రాంతాలలోని యాస ఉన్నది కనుక మరి దేన్ని మాట్లాడాలి అనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేసినట్లుగా ఈ మాటలను బట్టి మనకి తెలుస్తుంది. కనుక ప్రాంతీయమైనటువంటి భాషా భేదాలను సరిచేసుకొని ఇది అందరి తెలుగు అనుకుంటున్నటువంటి భాషలో మాట్లాడడం అనేటువంటి సరి అయింది అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా ఆ సామల సదాశివ ఏ తెలుగు ఎక్కడి తెలుగు అంటే అందరికీ అవసరమైనటువంటి లేదా అందరూ అర్థం చేసుకునేటువంటి తెలుగులో మాట్లాడాలనేటువంటి దాన్ని గ్రహించాలని ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే ఈ పేరాలో మనకు కీలకంగా గుర్తించవలసినటువంటి అంశము ఏమిటి అంటే తెలుగు భాష లోపల ప్రాంతీయ భేదాలను, మాండలిక భేదాలను సరిచేసుకోవాలంటే ఏం చేయాలి అనేటువంటిది ఒకటి కీలకమైనటువంటి పాయింట్గా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి పిల్లలు ప్రాంతీయ భాష, మాండలిక భాష భేదాలని మీరు చాలా కీలకంగా లోతుగా అర్థం చేసుకోకపోయినా ప్రాంతీయ భాషా భేదాలను లేదా మాండలిక భేదాలను సరిచేసుకోవాలంటే ఏం చేయాలనేటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకొని రాయాల్సిందిగా తెలియజేస్తూ మరి మనం రెండవ పేరాగ్రాఫ్కి వెళ్దామా? ఉర్దూ సాహిత్యంలో మళ్ళీ సామల సదాశివ ఇక ఉర్దూ సాహిత్యాన్ని గురించి కూడా ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఏమిటి? ఈ ఉర్దూ భాష లోపల ఒక ప్రముఖమైనటువంటి కవి ఉన్నాడు అని మనం పాఠం ప్రారంభంలో అనుకున్నాం కదా. మీర్ తఖ్మీర్ అనేటువంటి రచయితకి ఎట్లా అలవడింది ప్రజల భాష అనేటువంటి విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం కదా. అది ఈ పేరాలో గమనించండి. ఉర్దూ సాహిత్యంలో పండితుల ఫారసీ సమాసాల కంటే ప్రజల పలుకుబడికే ప్రాధాన్యమని రాసినాను కదా. ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైన కవి మీర్ తఖ్మీర్. అతని కవిత గంభీర భావభరితమైన, భాష ప్రజల పలుకుబడిలోంచి వచ్చిన సహజ సుందరమైంది. ఎవరో అతన్ని అడిగినారట, ఉస్తాద్, ఫారసీ, అరబీ, ఉర్దూ భాషల్లో సాటిలేని పండితులు కదా మీరు, ఢిల్లీ ప్రజల పలుకుబడిని ఎట్లా పట్టుకున్నారు అని. శుక్రవారం ఢిల్లీ జామే మసీదు మెట్ల మీద కూర్చుంటాను. ఆ మెట్ల మీదనే అటూ ఇటూ వరుసగా పకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు కూర్చుండి ఏవేవో మాట్లాడుకుంటారు. అవన్నీ శ్రద్ధగా వింటాను. నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, పోతుంటారు, మాట్లాడుకుంటారు. అవి వింటాను. అలా ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాను. నాది ప్రజాకవిత కదా అన్నాడట మహాకవి మీర్ తఖ్మీర్. అదే సందర్భంలో ఒక షేర్ కూడా రాసినాడు. ఆ షేర్ ఏమిటి? గో మేరే షేర్ హై ఖవాస్ పసంద్ పర్ మేరే గుఫ్తగు అవామ్ సే హై అనేటువంటి షేర్ని వినిపించాడట. ఈ పేరాగ్రాఫ్లో ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి మీరు గమనించి చూస్తూ ఉండండి. ఉర్దూ సాహిత్యంలో అంటే ఉర్దూ రచనల్లో పండితుల ఫారసీ సమాసాల కంటే, ఉర్దూలో పండితులైనటువంటి ఆ పండితుల యొక్క ఫారసీ సమాసాలు అంటే ఫారసీ భాష యొక్క సమాసాల కంటే
ప్రజల పలుకుబడికే ప్రాధాన్యమని రాసినాను కదా. అంటే ప్రజలు మాట్లాడేటువంటి భాషకే ప్రాధాన్యతనిచ్చినారు ఉర్దూ అని చెప్పి ఇంతకుముందు చెప్పాడు. ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైనటువంటి దానికి ఉదాహరణగా చెప్తున్నాడు. ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైనటువంటి కవి మీర్ తకీ మీర్. ఉర్దూలో పారసీకపు సమాసాలు ఉన్నప్పటికీ ప్రజల పలుకుబడికే ఇచ్చారు అని చెప్పడానికి ఉర్దూలో కూడా, తెలుగులోనే కాదు, తెలుగులో మనం ప్రజల జాతీయాలు ప్రజల పలుకుబడికి, తర్వాత ప్రజల యొక్క వ్యావహారిక భాషకి ప్రాధాన్యతనిచ్చాడని చెప్పి అనుకున్నాం కదా కవులు. అట్లా ఉర్దూలో కూడా అగ్రగణ్యులైనటువంటి కవులు చాలామంది ప్రజల పలుకుబడికే ప్రాధాన్యతనిచ్చారు అని చెప్పడానికి ఈ ఉదాహరణ చెబుతున్నాడు. ఆ ఉర్దూలో అగ్రగణ్యుడైనటువంటి కవి, అంటే చాలా పేరెన్నికగన్నటువంటి కవి మీర్ తకీ మీర్. ఆ మీర్ తకీ మీర్కి ఆయన కవిత్వం అంతా గంభీరంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. భాష ప్రజల పలుకుబడి నుంచి వచ్చిన సహజ సుందరమైంది. ఆయన భాష, ఆయన కవిత్వంలో వాడినటువంటి భాష ప్రజల పలుకుబడి నుంచి వచ్చినటువంటిది కనుక అది చాలా సహజ సుందరమైంది అని చెప్పని చెప్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఇక్కడ ప్రజల పలుకుబడిలోంచి వచ్చినటువంటి భాష సహజ సుందరమైంది, సమర్థిస్తూ రాయండి అని కూడా అడగొచ్చు. ఎలాగో ఈ సందర్భాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ మీర్ తకీమీర్ యొక్క సంఘటనని గుర్తుంచుకోవాలి. ఒకసారి మీర్ తకీమీర్ని ఎవరో ఒక ఆయన అడిగాడట, ఉస్తాద్, పారసీ, అరబీ, ఉర్దూ భాషలో సాటిలేని పండితులు కదా మీరు, ఢిల్లీ ప్రజల పలుకుబడిని ఎట్లా పట్టుకున్నారు అని. ఉస్తాద్ అంటే మనకు మన ఉర్దూ లోపల గురువు లేదా బోధకుడు అని, లేదంటే మహానుభావుడు, లేకపోతే గౌరవనీయులు, మాన్యులు అని చెప్పేటువంటి సందర్భంలో ఈ ఉస్తాద్ అనేటువంటి గౌరవ సూచకమైనటువంటి పదం అది. అలా మనం ఉస్తాద్జీ అని చెప్పని గొప్ప వాళ్ళని సంబోధించేటువంటి క్రమంలో ఈ పదం ఉర్దూలో వాడుతూ ఉంటారు. అలా గురూజీ, మీరు పారసీ, అరబీ, ఉర్దూ భాషల్లో సాటిలేని పాండిత్యం గడించినటువంటి వాళ్ళు కదా, మరి మీరు సామాన్య ప్రజల పలుకుబడిని, ఢిల్లీలో ఉండేటువంటి సామాన్య ప్రజల పలుకుబడిని, వాళ్ళ మాటల్ని ఎట్లా పట్టుకున్నారు, వాళ్ళ పలుకుబడిని, వాళ్ళ మాట్లాడేటువంటి మాటల్లోని గొప్పతనాన్ని ఎట్లా పట్టుకున్నారు అని చెప్పి, ఎలా మీకు అలవడింది అని చెప్పి అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, శుక్రవారం ఢిల్లీ జామే మసీదు మెట్ల మీద కూర్చుంటాను. జామే మసీదు మెట్ల దగ్గర కూర్చునేవాడట మీర్ తకీమీర్. అక్కడ అటు ఇటు మెట్ల మీద వరుసగా ఫకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు కూర్చుండి ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ సాధారణంగా మసీదు మెట్ల మీద ఇటువైపు అటువైపు, మన గుడి మెట్ల ముందు ఇటువైపు అటువైపు కొంతమంది బిచ్చగత్తెలు కూర్చొని యాచించడానికి, అడుక్కోవడానికి ఎట్లాగైతే కూర్చుంటారో అట్లాగే ఆ ఫకీర్లు, ఆ బిచ్చగాళ్ళు మసీదు మెట్ల ముందు కూడా అట్లా కూర్చుని ఉండేవాళ్ళట. అవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలన్నీ శ్రద్ధగా వింటాను అన్నాడు. అంటే అలా వాళ్ళు మాట్లాడే మాటలన్నీ వినేవాడట. అట్లా నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, పోతుంటారు, మాట్లాడుకుంటారు, అవి వింటాను. ఆ వచ్చిపోయేటువంటి నమాజ్ కొరకు వచ్చిపోయేటువంటి వాళ్ళు, మసీదులో నమాజ్ చదవడానికి వచ్చిపోయేటువంటి వాళ్ళ మాటలు కూడా వినేవాడట. అలా ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాను, నాది ప్రజా కవిత కదా అన్నాడట. అంటే అలా ప్రజల నుంచి నేర్చుకున్నటువంటి పలుకుబడి కాబట్టి, ఆ జాతీయాలన్నింటినీ వాళ్ళ నుంచి నేర్చుకున్నాను కాబట్టి నా కవిత్వం అంతా ప్రజా కవిత, అంటే ప్రజల యొక్క పలుకుబడే నా కవిత అని చెప్పి గొప్పగా చెప్పుకున్నాడు మీర్ తకీమీర్. ఆ సందర్భంలో ఆయన ఒక షేర్ కూడా వినిపించాడు, రాశాడు. షేర్ అంటే ఇక్కడ కవిత అని అర్థం. అంటే అప్పటికప్పుడు చెప్పేటువంటి కవిత. అంటే షేర్ మీన్స్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, షేర్ అంటే ఆశు కవిత, అంటే అప్పటికప్పుడు చెప్పేటువంటి ఒక పద్యం లేదా ఒక కవితా పాదాలు, వాటిని షేర్ అని చెప్పని ఉర్దూలో మనం చెప్పడం జరుగుతుంది. ఆ షేర్ ఏమన్నాడు అంటే, గో మేరే షేర్ హై ఖవాస్ పసంద్ పర్ మేరీ గుఫ్తగు అవామ్ సే హై. అంటే ఇక్కడ మీరు ఈ పాదాలకి ఈ ఉర్దూలో చెప్పబడినటువంటి ఈ కవితా పాదాలకి అర్థాన్ని గ్రహిస్తే మీరు తర్వాతి పేరాలో మీరు గమనించవచ్చు. గో మేరే, ఇక్కడ గో అని ఉంది, బహుశా ఇది ఓ అని చెప్పని పడాల్సిందేమో. ఓ మేరే షేర్ హై ఖవాస్ పసంద్ అంటే, ఓ మేరే షేర్ హై, ఏదైతే నా కవిత్వం ఉందో ఆ కవిత్వము
ఖవాస్ పసంద్ అంటే ప్రత్యేకమైనటువంటి వాళ్ళు, అంటే అది పాండిత్యంలో ప్రత్యేకమైనటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే సంపదలో ప్రత్యేకమైనటువంటి వాళ్ళు కావచ్చు, సంస్కృతిలో ప్రత్యేకమైనటువంటి వాళ్ళు కావచ్చు. అట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేక వ్యక్తులు నా కవిత్వాన్ని పసందు చేస్తున్నారు, అంటే ఇష్టపడుతున్నారు. మరి అయితే పర్ మేరీ గుఫ్తగు, ప్రత్యేకమైనటువంటి సంఘంలో పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు కావచ్చు, సంపద ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వాళ్ళు కావచ్చు, పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి వాళ్ళు కావచ్చు. అట్లాంటి ఖవాస్ అంటే ప్రత్యేకమైనటువంటి వాళ్ళు అని అర్థం. అట్లా ప్రత్యేకమైనటువంటి వర్గము నా కవిత్వాన్ని ఇష్టపడుతున్నారు, అభిలషిస్తున్నారు. కానీ మేరీ, నా యొక్క గుఫ్తగు అంటే నా యొక్క మాటలు, నా సంభాషణ, నా వాదన అవాంసే హై, అంటే సామాన్య ప్రజల నుంచి తీసుకోబడింది, సామాన్య ప్రజల నుంచి గ్రహించబడింది అని చెప్పని ఆయన ఈ సందర్భంగా వినిపించాడు. అంటే ఇక్కడ మీర్ తకిమీర్కి ప్రజల పలుకుబడి జాతీయాలు ఎలా అలవడ్డాయి అన్నప్పుడు ఈ సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకుని రాయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీర్ తకిమీర్ లాంటి ప్రముఖమైనటువంటి ఉర్దూ కవులకి ప్రజల పలుకుబడి, జాతీయాలు మొదలైనటువంటివి సామాన్య ప్రజలు మాట్లాడుకునేటువంటి భాషలో నుంచి అలవడటం మూలంగా ఆ కవిత్వము సహజ సుందరమైందిగా పరిణమించింది. అంటే ప్రజల పలుకుబడి నుంచి వచ్చినటువంటి భాషే సహజ సుందరమైంది అని చెప్పి ఈ సంఘటన ద్వారా మనం చెప్పవచ్చు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. పిల్లలు, ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక చివరి పేరా గమనించండి. ఖాస్, ఆమ్ అనే 2 మాటలు ఉన్నాయి ఉర్దూలో. ఖాస్ అంటే పూర్తిగా వినండి. ఖాస్ అంటే ప్రత్యేకమైంది, దాని బహువచనం ఖవాస్, అంటే విద్వత్తులోనో, సంపదలోనో, హోదాలోనో ప్రత్యేకమైన వాళ్ళు. ఆమ్ అంటే సామాన్యం, అవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు. కవి ఏమంటున్నాడంటే, నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు, కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే అని. నేను ఇందాక ఉర్దూ పాదాలకి చెప్పినటువంటి అర్థము ఈ పేరాగ్రాఫ్కి సంబంధించినటువంటిది అని మీరు అర్థం చేసుకోవాలి. ఖాస్, ఆమ్ అనే 2 మాటల్లో ఖాస్ అంటే ప్రత్యేకమైనది, అది స్పెషల్, దాని బహువచనం. అంటే ఖాస్ అంటేనేమో ఏకవచనం, ఖవాస్ అంటే బహువచనం. కనుక ఆ ఖవాస్ అంటే ఎవరు? స్పెషల్గా ఉన్నటువంటి వాళ్ళు. విద్వత్తు అంటే పాండిత్యంలో మంచి పండితులైనటువంటి వాళ్ళు కావచ్చు, సంపదలో బాగా డబ్బున్నటువంటి వాళ్ళు కావచ్చు, హోదాలో అంటే పెద్ద పెద్ద హోదా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అంటే మంచి పదవులలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు. హోదా అంటే పదవి, ఆ పదవిలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు. వాళ్ళందరూ ప్రత్యేకమైన వ్యక్తులుగా భావించడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు కూడా తన కవిత్వాన్ని వాళ్ళు అభిలషిస్తున్నారు, దాన్ని ప్రత్యేకించి ఇష్టపడుతున్నారు. అయితే ఆమ్ అంటే సామాన్యం, అవామ్ అంటే బహువచనంలో మళ్ళీ సామాన్య ప్రజలు, కామన్ పీపుల్. అంటే సామాన్యులు మాత్రము, సామాన్య ప్రజలతో మాత్రమే నేను మాట్లాడేది అనేటువంటి అర్థంలో నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు, కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే అని చెప్పని అన్నాడు మీర్ తకిమీర్. సో ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే, మీర్ తకిమీర్కి నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు అని మాట్లాడాడు కదా, ఆయన కవిత ప్రత్యేక వ్యక్తులు అభిలషించడానికి కారణం ఏమిటి అని కానీ, లేదా ఆయన కవిత్వము ప్రత్యేకమైన వ్యక్తులు ప్రశంసించినప్పటికీ నా కవిత్వం అంతా సామాన్యుల ప్రజలతోనే ముడిపడి ఉన్నది, అది ఎలాగో వివరించండి అని అన్నప్పుడైనా ఈ పేరాగ్రాఫ్ని మీరు జాగ్రత్తగా గమనించి రాయడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఆలోచించండి చెప్పండిలో కూడా ఆ ప్రశ్నలే ఉన్నాయి ఇక్కడ మీకు. ఈ ప్రశ్నల యొక్క సందర్భాన్ని ఇప్పుడు మనం చర్చించుకున్నాం కనుక ఆ మేరకు మీరు సమాధానాలు రాయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా మొత్తం మీద మనకు సామల సదాశివ తన యాది ముచ్చటలో వివిధ ప్రాంతాలలో మాట్లాడేటువంటి భాష ఆ ప్రాంతం వాళ్ళకి వినసొంపుగా ఉంటుంది అనడానికి తన జ్ఞాపకంలోని, తన అనుభవంలోని అనేక సంఘటనలను,
సందర్భాలని మనకు తెలియజేసి ఆయా సందర్భాలను బట్టి ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతపు భాష వినసొంపుగా ఉంటుంది అని చెప్పి చెప్పడానికి అటు మనకు ఆయన మనమరాలి సందర్భం కావచ్చు, తర్వాత సామల సదాశివకి గురుతుల్యులుగా భావించినటువంటి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి సంఘటన కావచ్చు, ఆ తర్వాత మనకు మరాఠీ పురోహితుడు మాట్లాడినటువంటి సందర్భం కావచ్చు, ఆ తర్వాత మా పెద్ద కాళోజీ సభలో ఆ సభాధ్యక్షుడు మాట్లాడినటువంటి సందర్భాన్ని కావచ్చు, అలాగే ఇప్పుడు ఈ పాఠ్యాంశంలో ఈ మీర్ తఖ్మీర్ ని ఢిల్లీ ప్రజలు ఢిల్లీ పలుకుబడి ఎలా అలవడింది అని అడిగినప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఉండేటువంటి భాషలో ఆయన కవిత్వం రాయడం ద్వారా వాళ్ళకి అది వినసొంపుగా ఉంది, అందుకే అతన్ని అడిగారు అనేటువంటి సందర్భాన్ని చెప్పడం ద్వారా కానీ మనకు ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతపు భాష వినసొంపుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూలంకుషంగా మనకు వివరించడం అనేటువంటిది జరిగింది. ఇది ఈ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనేటువంటి వ్యాసం యొక్క అర్థము అని మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పదాలు, అర్థాలు, నానార్థాలు, పర్యాయపదాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, సంధులు, సమాసాలు, ఇందులో వచ్చినటువంటి సామాన్య వాక్యాలు, సంశిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు తరువాతి తరగతి లోపల మీకు అందించడం జరుగుతుంది. ఆ తరువాతి తరగతిని కూడా జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుతూ ఈనాటి ఈ పాఠ్యాంశానికి సంబంధించి ఈ అభ్యాస కృత్యాన్ని గమనించండి. అభ్యాస కృత్యంలో క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1. తెలుగులోనే రాయండి, తెలుగు మాట్లాడండి అనే మాట విన్నప్పుడల్లా ఏ తెలుగు, ఎక్కడి తెలుగు అని సామల సదాశివ అనడంలోని ఆంతర్యం ఏమిటి? చెప్పాను కదా ఇంతకుముందు, తెలుగులో అనేక భాషా మాండలికాలు, ప్రాంతీయ భేదాలు ఉండడం మూలంగా ఈ ప్రకటన విన్నప్పుడల్లా ఏ ప్రాంతంలోని తెలుగులో రాయాలి, ఏ ప్రాంతంలోని ఏ మాండలిక భాషలో మాట్లాడాలి అని సందేహాన్ని వ్యక్తం చేసినట్లుగా, అందుకే ఆయన ఏ తెలుగు, ఎక్కడి తెలుగు అన్నాడనేటువంటి విషయాన్ని ప్రస్ఫుటం చేసినట్లుగా ఇది ఆ మాటల్లోని ఆంతర్యం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ప్రజల పలుకుబడిలోంచి వచ్చిన భాష సహజ సుందరమైంది, పాఠ్యభాగం ఆధారంగా సమర్థించండి అన్నప్పుడు ఇప్పుడు మీకు మీర్ తఖ్మీర్ సంఘటన మీకు చెప్పడం జరిగింది. ఆ సంఘటనను ఆధారం చేసుకొని ఈ ప్రశ్నకు సమాధానం రాయడానికి ప్రయత్నం చేయండి పిల్లలు. అలాగే మీర్ తఖ్మీర్ కవిత ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారనడానికి కారణాలు ఏమిటో రాయండి. మీకు కారణాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఈ మీర్ తఖ్మీర్ కవిత ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారనడానికి ఏమిటి కారణము గమనించారు కదా. ఆయన ప్రజల పలుకుబడిని ఎక్కడి నుంచి తీసుకున్నాడు, ఎలా నేర్చుకున్నాడు, ఎలా అలవడింది ఆయనకి అంటే మసీదు మెట్లపైన బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు, ఫకీర్లు కూర్చొని మాట్లాడుకున్నటువంటి మాటలు విన్నాడు, ఒక కారణం. రెండవది, మసీదులో నమాజ్ చేయడానికి వచ్చిపోయేటువంటి వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు విన్నాడు. ఆ మాటల ద్వారా ఆ ప్రజల పలుకుబడిని, జాతీయాలని ఆయన పట్టుకున్నాడు, అంటే ఆయన నేర్చుకున్నాడు, ఆయనకు అలవడింది. పట్టుకున్నాడంటే ఇక్కడ ఆయన గ్రహించాడు, ఆ మాటల్ని, ఆ పలుకుబడిని గ్రహించాడు. ఆ కారణం చేత మీర్ తఖ్మీర్ కవిత ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి పాఠం వెనకాల నేను చెప్పినటువంటి ఈ పాఠ్యాంశాలను కనుక మీరు పరిశీలించి ఈ ప్రశ్నలకు కనుక మీరు సమాధానం రాసుకున్నట్లయితే ఈ వీడియోని తిరిగి మీరు పరిశీలిస్తూ అది విని ఆ సమాధానాలు రాసుకున్నట్లయితే రేపు రాబోయేటువంటి పరీక్షల్లో చక్కటి సమాధానాలు రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ నోట్బుక్స్లో ఈ ప్రశ్నలన్నింటినీ వ్యక్తీకరణ సృజనాత్మకత అనేటువంటి అంశం కింద ఈ ప్రశ్నలన్నీ మీరు రాసుకోవాల్సిందిగా, ప్రశ్నలకు సమాధానాలు రాసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ పాఠ్యాంశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. తరువాతి పాఠ్యాంశంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.